ఇంద్ర గారు సార్ వర్మ గారు ఆడిబుల్ సార్ మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. మేము కూడా కోరుకుంటా ఉండేది అదే సార్, రంగంలోకి దిగాలనే కోరుకుంటున్నాం. ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడున్నారు లోకేష్, ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు అని అడిగి ఆయన దీపావళిలో కొత్త గిత్త వేసుకొని దీపావళి చేసుకున్నాడు. సంతోషం. నేనేం అడుగుతున్నా అంటే, ముందుగా వర్మ గారు మీకు మీ ద్వారా 99 వీక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా. సార్ నేను ఈ విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ వర్మ గారు త్రూ 99. ఎందుకంటే ఈ సంఘటనకు వర్మ గారు ఏం చేయొచ్చో దాన్ని మించి చేసినారు. ఆ ఛానల్ ఏం చేయొచ్చు అంటే భాషలోనో భావంలోనో భావోద్వేగంలోనో ఒక మాట అటు ఇటు దొరికిన 100% అది ప్రభుత్వానికి 100% చేరేలా ఈ వంతు కృషి చేసినారు. ఈ ఛానల్కి 99 ఛానల్ కానీ మీకు కానీ ప్రత్యేక అభినందన. కానీ ఇక్కడ మన ప్రసాద్ సార్ గారు కూడా ఉన్నారు. ఏమంటే దీప ఏమన్నారు, దసరా రోజు జరిగిందండి, ఇంకా ఎన్ని రోజులు దీపావళి అంటే ప్రభుత్వానికి మనం ఎన్ని చెప్పినా ఒక సిస్టమ్ ఉంటుంది సార్, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్, క్షుణ్ణమైన ఆ క్షేత్రస్థాయి నివేదిక. మనం ఏమంటాం ఇప్పుడు, మనం ఏమంటాం, ఒక కులానికో లేదంటే ఒక వర్గానికో లేక ఒక ప్రాంతానికో ఒక పార్టీకో అంటగట్టి వాళ్ళు చంపే ఇది అది అది అవన్నీ వినడానికి లేదా మనం భావోద్వేగాలకు గురవడానికి బాగుంటుంది. కానీ ఒక పెద్ద మనిషి ఏం చేయాలి సార్, విని దాన్ని పరిష్కరించాలి. ఈరోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఇండియా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ పరిణితితో వాళ్ళు ఎడుతున్న తీరుకు కానీ నిజంగా మేము అభినందన తెలుపుతున్నాం. ఎందుకంటే వి ఫీల్ ప్రౌడ్. అంత మంచి విజన్ ఉన్న నాయకులతో, అంత మంచి గొప్ప లక్షణాలు ఉన్న ఉప ముఖ్యమంత్రితో చూస్తా ఉన్నందుకు ఎందుకు గర్వపడుకుంటారు. మీరు చూశారు లక్ష్మి, నేను బాలకోట సార్తో కూడా ఏకీభవిస్తాను. ఇటువంటి సమస్య అంటే ఇంత క్షుణ్ణంగా బీజేపీ నుంచి, ఒక జనసేన నుంచి, ఒక ఆ హోంమంత్రి నుంచి ఇంతమంది వచ్చి వివరాలు తెలుసుకొని ఆ బిడ్డను మీరే అన్నారు, ఆ బిడ్డ గొంతు మేము విన్నామని. మీరు ఇప్పుడు 1000 సన్నాయి నొప్పులు నొక్కిన వాళ్ళు ఏమైనారండి? నేను అడుగుతున్నా. జనసేన పార్టీ కూడా పోయి ఆడి స్పాట్ లో అంటే పర్సనల్ గా కూడా ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి పొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు ఇంకా వెళ్తున్నారు. సామాజిక సేవకులు కొంతమంది సహకరిస్తున్నారు. మరి రోజు ఏం చేస్తున్నారు అని అడిగిన వాళ్ళు ఏం చేసినారు సార్? కనీసం ఆ పిల్లలకు 4 బిస్కెట్ ప్యాకెట్లన్నా ఇచ్చి వచ్చి కదా. మేము అడగాలి కదా, మేము మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు మేము పడినాం కదా. లేదు. మరి ఇప్పుడు అంత పెద్ద సంఘటన జరిగినాక ఇది జరగడం అన్యాయం, అమానుషం. మా పార్టీని కూడా ఖండిస్తున్నా మేము ఇది అని చెప్పి, నాకు తెలిసి చిన్నపరెడ్డనో ఇంకొకన్నో 100% దానికి ఖండిస్తున్నారు, సపోర్ట్ గా ఉండరు. అధ్యక్షుడి నుంచే ఏం చేసినాడు అధ్యక్షుడు? ఈ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత లేదండి? సరే, ఈరోజు ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు అందరికి, తర్వాత వాళ్ళ జీవితాంతో బ్రతకడానికి 2 ఎకరాల భూమి సార్. మనం అంటే ఇంతటితో వదిలిపోలేదు ఈ గవర్నమెంట్. ఏదో కంటి తురుకుగా మేము 10 లక్షలు ఇస్తున్నామని చెప్పి చేయించుకోలేదు. ఆ చిన్న బిడ్డల పేరుతో ఎఫ్డీ చేసి అంటే వాళ్ళ భవిష్యత్తు ఆ పిల్లలకు చదివిన రోజులు వాళ్ళకు విద్యకు తోడు. అంటే నేనేం చెప్తున్నానంటే, లక్ష్మీనాయుడు తండ్రి పాత్రని గవర్నమెంట్ తీసుకునిందా లేదా సార్? లక్ష్మీనాయుడు పాత్రని, ఆ బిడ్డల తండ్రి పాత్రని గవర్నమెంట్ తీసుకునింది కదా. అంటే ఆ తల్లి, ఆ బిడ్డ, ఆమె ఆవేదన, వాళ్ళకు ఒక తండ్రులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అండగా నిలబడలేదు సార్. వెంటనే మాట్లాడేసి దూషించి అది కాదు, ఇది కాదు, ఎందుకు అడగకూడదండి? ఈరోజు బాలకోట అడిగి నేను కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. ఇదే ఇన్సిడెంట్ మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఒక డాక్టర్ని చంపేసినాం, లేదంటే ఒకరిని చెప్పిన, మీరు ఎక్కడైనా ఇటువంటి కోణం ఆలోచించి ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఒక వ్యక్తి చనిపోయినాడు అని చెప్పి మీరు అండగా నిలబడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మరి నిజంగా ఆదర్శవంతంగా ఉన్నప్పుడు కనీసం మీరు కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం దీనికి ఇంకొక కోణంలో